నమస్తే. ఇది ఒక చిన్న వీడియో అండి. మన పాత దిద్దుల్ని ఎలా రీమోడల్ చేసుకోవచ్చు అంటే దాన్ని చెడగొట్టడం కాదు, దానికి ఏమైనా చిన్న చిన్న మార్పులు అరేంజ్మెంట్స్ చేసుకొని ఎలా వాడుకోవచ్చు అనే దానికోసం ఇవి చూడండి. సెకండ్ పిక్చర్లోది ఒక చిన్న పాపకి ఒక 4-5 సంవత్సరాలు పెట్టిన దిద్దులు, ఒక టీనేజ్ అంటే లేకపోతే 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి కనుక మనకు 1/2 గ్రాములో కూడా దొరుకుతాయి. అవి చెడగొట్టకుండా ఆ దిద్దులను అలాగే అట్టిపెట్టి ఇలాంటి చిన్న అరేంజ్మెంట్స్ ద్వారా మనం టీనేజ్ అండ్ పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఇవి పెట్టుకోవచ్చు. అంతకుముందు కూడా నేను ఇలాంటి వీడియో ఒకటి చేశానండి, చూడండి. ఇవి కూడా చూడండి, దిద్దులు వేరేగా చేయించుకునే చిన్న బుట్టలు, ఒక 2 గ్రాములు 1 గ్రాములో కూడా ఇప్పుడు చాలా చిన్న చిన్నవి మనకి కింద వేలాడబడే ముత్యాలు కానీ ఇలాంటి బుట్టలు కానీ దొరుకుతూ ఉన్నాయి. ఇది చూడండి, ఇలాంటి బంగారు గుళ్ళు చాలామంది అంటే ప్రతి ఇంట్లోనూ చూసుంటాం మనం. అవి చెడగొట్టకుండా ఇలా చిన్న అరేంజ్మెంట్ చేసి మన పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ కూడా అలాగే చూడండి, చిన్న డ్రాప్ ఏలాడబడేటట్టు అవి చేయించుకుంటే ఇంకా మనం పాతవి ఒకవేళ మన అమ్మల దగ్గర నుంచి వచ్చినవి కూడా మనం ఇలా ఉంచుకొని అంటే ఇంక చెడగొట్టకుండా మనం ఇంత చిన్న మార్పులతో మనం వాడుకోవచ్చు. ఇవి 2 మోడల్స్ కూడా అలా ఏర్పాటు చేసుకున్నవే చూడండి. ఇవన్నీ చూస్తే మీకు మీ దగ్గర ఉన్న నగలకి ఏం చేయొచ్చు అనే ఐడియాస్ వస్తాయి. ఇవి లేటెస్ట్గా చేయించుకున్నవి అయినా కూడా నేను ఎందుకు పెట్టానంటే ఇలా మనం పర్ల్ డ్రాప్ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఐడియా కోసం. ఇవి కూడా చూడండి, ఫస్ట్ పిక్చర్లో చాలామంది ఇలాంటి దిద్దులు చేయించుకొని ఉంటారు, లేటెస్ట్గా అయినా పాతవైనా సరే. ఇలా పర్ల్ కాకుండా కొంతమందికి పర్ల్స్ ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు. సెకండ్ కూడా చూడండి, చాలా సింపుల్ వాటికి ఒక చిన్న లైట్ వెయిట్ గోల్డ్ బాల్ అరేంజ్ చేశారు. ఇవి కూడా చూడండి, పాత ట్రెడిషనల్ దిద్దులు యాంటిక్లో చాలామంది గత 10 సంవత్సరాల నుంచి చేయించుకున్నారు. అలాంటప్పుడు ఆ దిద్దుని తీసుకొని ఇలా గోల్డ్ బాల్ కానీ చిన్న చిన్న ముత్యాలు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి ఫ్లెక్సిబుల్గా చేయించుకుంటే మనం వేరే వాటికి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫస్ట్ పిక్చర్లో కూడా సేమ్ సెట్ అలాగే చేయించుకుంటూ ఉంటారు, లేదు అంటే ఇలా చిన్న చిన్న మార్పులు. సెకండ్ కూడా చూడండి, ఆ పై దిద్దులు వేరు, కిందది మాత్రం లేటెస్ట్గా ఇలాంటి మోడల్స్ చేయించుకుంటున్నారు కదా. ఫస్ట్ పిక్చర్లో చూడండి, ఫస్ట్ దిద్దులు చేయించుకున్నారు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇలా చిన్నవి పర్ల్ డ్రాపు, గోల్డ్ డ్రాపు, ఇంకా మన ఇష్టం అనమాట, మన చాయిస్. సెకండ్ పిక్చర్లో కూడా పాత ఇయర్ రింగ్స్ అనమాట, చూడండి బాగున్నాయని పెట్టాను. ఇక్కడ ఎందుకు పెట్టానంటే అండి, ఇవి మనకి చెవులు కుట్టించేటప్పుడు ఇలాంటివి పెడుతూ ఉంటాం. 1 సంవత్సరం, కొంతమంది కొన్ని నెలలే ఉంచుతారు, కొంతమంది ఒక 2-3 ఏళ్ళు. మా చిన్నప్పుడు అయితే అసలు 5 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఇలాగే ఉంచేవాళ్ళండి. ఇప్పుడైతే అన్ని రోజులు ఉంచట్లేదు. అప్పుడు పైన స్ట్రింగ్ తీసేసేసి ఇంత చిన్న కమ్మ కానీ గుండు లాంటి కానీ ఏమైనా చేయించి ఈ బుట్టలకి ఏర్పాటు చేయొచ్చు అనే దానికోసం పెట్టాను. చాలామందికి తెలుసు, ఇలాగే చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి ఇంకా రీచ్ అవ్వకపోతే ఇలాంటి ఐడియాలు ఉపయోగపడతాయి. ఇది చూడండి, ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ అయినా ఇలాంటి దిద్దులు మన దగ్గర ఉంటే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పర్ల్స్, మన దగ్గర రైస్ పర్ల్స్, అవన్నీ మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇవి కూడా చూడండి, దిద్దులు మన దగ్గర ప్లెయిన్వి ఉన్నాయి, లేదు మన మదర్స్ దగ్గర నుంచి తీసుకున్నామంటే జస్ట్ ఇవి అసలు 1/2 గ్రామ్లో కూడా రైస్ పర్ల్స్తో కానీ లేదంటే మనకు నచ్చిన బీట్స్తో కానీ ఇలాంటి జస్ట్ 1/2 గ్రామ్ కన్నా ఇంకా తక్కువే పడతాయండి. అలా స్ట్రింగ్స్తో ఒక బంచ్ లాగా చేయించుకుంటే మనం ఇంకా దేనికైనా పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద దిద్దులకి, ఇంకా చిన్న చిన్న దిద్దులు మన దగ్గర ఉన్నా కూడా. ఇవి కూడా చూడండి, అలా ఎలా చేసుకోవచ్చు అనే దానికోసం ఈ వీడియో. సెకండ్ అయితే ఈ దిద్దులు చాలామందికి తెలిసే ఉంటాయి, చాలా పాత మోడల్ అండి. దానికి చిన్న లీఫ్ ఏర్పాటు చేసుకున్నారు, చూడండి వాటిని ఎక్కడా చెడగొట్టకుండా. ఇవి కూడా చూడండి, దిద్దులకి ఇలా చిన్న బుట్ట చూడండి, చాలా సింపుల్గా. ఇవి వేరే వాటికి కూడా పెట్టుకోవచ్చు మనం అలా కనుక చేయించుకోగలిగితే. ఇవి చెంపచౌరాలు,
సైటు పెట్టుకునే మీ అందరికి కూడా తెలుసు. నెక్లెస్ ఏర్పాటు చేశారు చూడండి. 2 కలిపి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ.